రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నప్పటికీ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల పరంగా మనమంతా ఒకటే అనే భావనను అలైబలే కార్యక్రమం చాటుతోందని వక్తలు అభిప్రాయపడ్డారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సేవలను కొనియాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన 21వ అలైబలే కార్యక్రమం ఘనంగా సాగింది. అడుగడుగునా రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టాయి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు వేదికైంది. దసరా పండుగ అనంతరం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని 20 ఏళ్లుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘనంగా చేస్తున్నారు. దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో 21వ అలైబలై కార్యక్రమం సాగింది. దీనిలో రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు, పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. వేడుకకు ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని గవర్నర్ ఘనంగా ప్రారంభించి ఐకమత్యంగా ఉండడమే పండుగల ముఖ్య ఉద్దేశమని సందేశమిచ్చారు. వేష భాషలు వేరైనా మనమంతా భారతీయులమనే భావనతో ముందుకు సాగుతున్నామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అలైబలై నిర్వహణకు దత్తాత్రేయ చేస్తున్న కృషిని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ కొనియాడారు. కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది, ఇంకేదో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్, వివిధతా మే ఏకత భారత్ కా విశేషత అనే సిద్ధాంతానికి కట్టుబడి జనం తాత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకొని అందరూ కూడా భారతీయులు అనే భావంతో ముందుకు వెళ్తుంటారు. అనేక సంవత్సరాలుగా మన సాంప్రదాయాలకు అనుగుణంగా సంస్కృతిని, చరిత్రని, మరి అదేవిధంగా ఆహారపు అలవాట్లను ప్రతిబింబజేసేటటువంటి అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దత్తాత్రేయ గారిని అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు జరగడం వలన మన సంస్కృతి సాంప్రదాయాలు మరి ప్రజలకు తెలుస్తుంది. అదేవిధంగా మనం అందరం కూడా ఒక చోట సమావేశమై ఐక్యతను చాటుకుంటాం. ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా హాజరై అలైబలై వేడుకను ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్లో దేశ విజయాన్ని వివరించారు. రాజకీయాలకు అతీతంగా చాలా మందికి దత్తన్న అంటే అభిమానమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పండుగలంటే అందరూ ఒకే వేదిక మీదకు రావడమని, దీంతో నిరూపితమవుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాజకీయపరమైనటువంటి విభేదాలున్నప్పటికీ, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలున్నప్పటికీ, ఇతర సామాజిక పరంగా అన్ని వర్గాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అలైబలై పేరు మీద మన సాంప్రదాయం ప్రకారం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం దేశంలో ఎక్కడ కూడా లేదు. మన హైదరాబాద్ లోనే ఈ అలైబలై జరుగుతుంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో వారు బాధ్యతలు నిర్వహించారు. అయినా కానీ ఇక్కడ ఉన్న వారి ఆ మూలాన్ని మర్చిపోకుండా అనునిత్యము మరి యువతరానికి కూడా ఈ అలైబలైకి సంబంధించిన విశిష్టతను తెలియజేసే భాగంలో తప్పకుండా ముందుండాలని, మరి ఒక చురుకైన యువకుడి కంటే ఎక్కువ ఉత్సాహంతో మరి పెద్దలు, పూజలు బండారు దత్తాత్రేయ గారు చేసే ఈ కార్యక్రమాన్ని నన్ను పిలవటం జరిగింది. వారికి హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఆ స్ఫూర్తిని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. దత్తన్న మానవ సంబంధాల అల్లిక. దత్తన్న మానవత్వానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి మహనీయుడు దత్తన్న. ఈ రోజులలో పార్టీల మధ్య బాతలు గీసుకుంటున్న ఈ రోజులలో ఒక పార్టీ నాయకులు ఇంకొక పార్టీ నాయకులతో మాట్లాడమే నేరంగా పరిణిస్తున్నటువంటి ఈ రోజులలో అన్ని పార్టీల నాయకులను ఒక వేదిక మీద తీసుకెళ్లేటువంటి సత్తా, శక్తి ఒక దత్తన్నకు మాత్రమే దక్కింది. కొన్నేళ్ల నుంచి ఈ వేదిక నడుస్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ వేదిక నడవాలి. రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వరకే నమ్మే వ్యక్తులు నేను ఒకరిని. ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికలైన తర్వాత అందరం కూడా కలిసికట్టుగా సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ దశగా ముందుకు పోయే కార్యక్రమంలో ఈ వేదిక చాలా వరకు ఉపయోగపడుతుందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అలైబలైకి సినీ నటుడు నాగార్జున, హాస్య నటుడు బ్రహ్మానందం హాజరయ్యారు. నాడు ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రుడు ఆలింగనం చేసుకున్నారని, అప్పటినుంచి అనాదిగా ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్నారని బ్రహ్మానందం పేర్కొన్నారు. గోరేటి వెంకన్న, విమలక్కలు పాటలు పాడి అలరించారు. రాజకీయ పార్టీలకి అతీతంగా అండ్ ఎవరైనా, ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి.
రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు. చాలా చాలా అభినందనీయం. ఈ అలయ్ బలయ్ అంటే అసలు ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలయ్ బలయ్ అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అని. అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకు పంచుకునేటువంటి కార్యక్రమం అలయ్ బలయ్ కార్యక్రమం. తొలుత ఆత్మీయ ఆలింగనంతో దత్తాత్రేయ అలయ్ బలయ్కు వచ్చిన అతిథులకు స్వయంగా స్వాగతం పలికారు. తెలంగాణ కళాకారులు ఒగ్గుడోలు, చిడుతలు, తాళాల మోత, కంకకర్రల జోరు, జమిడిక వాయిద్యాల హోరు, ఆడబిడ్డల కోలాహాలు, బతుకమ్మ బోనాలతో స్వాగతాలు పలికారు. ఇక వంటల విషయానికొస్తే జొన్న రొట్టెలు, మక్కగారెలు, మలిద ముద్దలు, యాటవేపుడు, మాంసం కూర, తలకాయ, బోటి, కోడి పులుసు, చికెన్ ఫ్రై, పొట్టు రొయ్యలు నోరూరించాయి.